ఎక్సర్సైజ్ 7.3లో ఎగ్జాంపుల్ 7 and 8 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. 7th ప్రాబ్లం, AB is line segment and PQ are opposite sides of AB. AB అనేది ఒక లైన్ సెగ్మెంట్, AB అనేది ఒక లైన్ సెగ్మెంట్, PQ are opposite sides ఆఫ్ AB. ఆపోజిట్ సైడ్స్, నీకు ఆపోజిట్ సైడ్స్ ఉన్నవి. ఈ ఏబికి ఈ సైడ్ P ఉంది, ఈ సైడ్ Q ఉంది. ఆ తర్వాత సచ్ దట్ అవి ఎలా ఉన్నాయంటే ఈచ్ ఆఫ్ దమ్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ A and B. ఈచ్ ఆఫ్ దమ్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ అని అంటుండో, ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ A and B. ఇప్పుడు నీకు ఇక్కడ A నుంచి P అనే పాయింట్ ఎంత డిస్టెన్స్ లో అయితే ఉందో B నుంచి P కూడా అదే డిస్టెన్స్ లో ఉంది. దాంతో పాటుగా Q నుంచి P ఎంత డిస్టెన్స్ అయితే ఉందో Q నుంచి B కూడా అదే డిస్టెన్స్ లో ఉంది. అంటే నీకు ఇక్కడ AQ ఈజ్ ఈక్వల్ టు BQ అండ్ AP ఈజ్ ఈక్వల్ టు BP. ఇక్కడ మనకు ఆ కండిషన్ ఈక్వి డిస్టెన్స్ అన్న కాడ నుంచి. నెక్స్ట్ షో దట్ లైన్ PQ ఈ PQ అనేటటువంటి లైన్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ AB. పర్పెండిక్యులర్ అంటే ఇక్కడ నీకు 90 degrees ఉంటుంది అని ప్రూవ్ చేయమని అంటుండో. దాంతో పాటుగా బైసెక్టర్ అంటుండో. బైసెక్టర్ అంటే ఈ రెండు సైడ్స్ ఈక్వల్ అని, అంటే AC ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు కండిషన్స్ మనల్ని ప్రూవ్ చేయమని అంటున్నారు. ఈ ప్రాబ్లంలో ఈ రెండు కండిషన్స్ మనం ప్రూవ్ చేయాలా. ఇప్పుడు మనకు ఒకసారి చూడండి, ఇప్పుడు ఏదైనా సరే ఏ రూల్ అయినా చేయాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది ఒకటే కాబట్టి ఈ ట్రయాంగిల్ ఒకటే తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 triangles తీసేసుకున్నాం అనుకోండి. ఈ 2 triangles తీసేసుకుంటే ఇది ఫస్ట్ ట్రయాంగిల్, ఇది సెకండ్ ట్రయాంగిల్ అనుకుంటే, ఇప్పుడు మనకి కామన్ గా ఉన్నటువంటి కరస్పాండింగ్ పార్ట్స్ ఈ AP ఈజ్ ఈక్వల్ టు BP ఇది ఒకటే ఉంది. ఆ తర్వాత కామన్ సైడ్ PC ఉంది. అంటే నీకు 2 కండిషన్స్ ఉన్నవి. ఇక థర్డ్ కండిషన్ ఎక్కడా కూడా మనకే లేదు. ఈ 2 triangles తీసుకుంటే నీకు ఇది 90 degrees అనడానికి మనమే ప్రూవ్ చేయాలా, ఈ రెండు సైడ్స్ ఈక్వల్ అని చెప్పడానికి మనమే ప్రూవ్ చేయాలా. ఇక కామన్ గా ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ ఈ ట్రయాంగిల్ తీసేసుకుందాం. మొత్తం టోటల్ ట్రయాంగిల్ తీసేసుకొని ఏదన్నా ఒక క్లూ దొరుకుతుందని చూద్దాం, ఈ యాంగిల్ ఏమైనా దొరుకుతుందని చూద్దాం. ముందు ఈ ట్రయాంగిల్ తీసుకోండి, తర్వాత ఈ ట్రయాంగిల్ తీసేసుకోండి. ఇప్పుడు దీంట్లో నుంచి ట్రయాంగిల్స్ తీసేసుకొని ట్రయాంగిల్ PAQ ట్రయాంగిల్ PAQ అండ్ ట్రయాంగిల్ PBQ. ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ తీసేసుకున్నాను. ఈ లైన్ తీసేసి మొత్తం మీద నుంచి ఈ రెండు ట్రయాంగిల్స్ తీసేసుకున్నాను. ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్స్ తీసేసుకున్న తర్వాత ఇది ఏ కాంగ్రెన్స్ మనం ముందు ప్రూవ్ చేద్దాం. ఇది ఏ కాంగ్రెన్స్ మనం చూస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రయాంగిల్ గీసేసుకోండి ఇలాగా. ఇది PAQ. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి PQB. ఈ రెండు ట్రయాంగిల్స్ గీసేసుకున్నాను. ఇక్కడ నుంచి మనకు ఒకసారి చూడండి, ఈ ట్రయాంగిల్లో నీకు ఈ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ సైడ్ గివెన్. అది నీకు ఇక్కడ PA ఈజ్ ఈక్వల్ టు PB, PA ఈజ్ ఈక్వల్ టు PB గివెన్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి చూడండి, నెక్స్ట్ ఏముంది నీకు ఇక్కడ AQ ఈజ్ ఈక్వల్ టు BQ అని ఇచ్చారు. AQ ఈజ్ ఈక్వల్ టు BQ ఇది కూడా మనకేంది గివెన్, ఇది కూడా గివెన్. సెకండ్ కండిషన్ వచ్చేసింది. నెక్స్ట్ ఆ తర్వాత ఇంకా ఈక్వల్ గా ఏముందో ఒకసారి చూడండి. ఈక్వల్ గా ఏముంది మనకి ఇక్కడ కామన్ సైడ్ ఉంటుంది. చూడండి ఇక్కడ కామన్ సైడ్ వచ్చేసి ఇక్కడ PQ ఈ ట్రయాంగిల్ లో ఈ రెండు కామన్ సైడ్స్. ఈ ట్రయాంగిల్ మొత్తానికి కామన్ సైడ్ వచ్చేసి PQ. దేర్ ఫోర్ PQ ఈజ్ ఈక్వల్ టు PQ ఇది కామన్. సో ఇక్కడ నుంచి మనకు ఒకసారి చూడండి, ఇది మొత్తం ఇది సైడ్, ఇది కూడా సైడ్. సో ఇది వచ్చేసి దేర్ ఫోర్ SSS కాంగ్రెన్స్ రూల్. కాంగ్రెన్స్ రూల్ అవుతుంది. SS కాంగ్రెన్స్ రూల్ కాబట్టి నీకు ఇక్కడ ఈ రెండు కూడా కాంగ్రెన్స్ అని రాసేసుకోవచ్చు. కానీ మనల్ని కాంగ్రెస్ అనేది ప్రూవ్ చేయమనలేదు. మనకి ఇక్కడ దీని నుంచి కరస్పాండింగ్ యాంగిల్స్, కరస్పాండింగ్ సైడ్స్
ఈక్వల్ అంటే కరస్పాండింగ్ సైడ్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అంటే ఇప్పుడు ఒకసారి చూడండి, నీకు ఇక్కడ ఈ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్ అవుతుంది కదా మనకి ఇక్కడ కరస్పాండింగ్ యాంగిల్స్ ఏమవుతుంది ఇక్కడ ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్ ఏమని రాసేసుకోవచ్చు, యాంగిల్ ఏపీక్యూ అని రాసేసుకోవచ్చు. యాంగిల్ ఏపీక్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బీపీక్యూ. ఇది ఫస్ట్ కండిషన్ అనుకోండి, ఇది యూజ్ అవుతుంది. ఇక్కడ నేను కరస్పాండింగ్ యాంగిల్స్ కరస్పాండింగ్ సైడ్స్ అన్ని ఈక్వల్ అన్ని రాయట్లేదు, మనకు ఈ ఒక్కటే యూజ్ అవుతుంది. ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ గా ఈ రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, ఈ ట్రయాంగిల్ ఉంది కదా, ఈ రెండు ట్రయాంగిల్స్ లో యాంగిల్స్ రెండు ఈ పి దగ్గర ఈ యాంగిల్ రెండు బైసెక్ట్ చేస్తూ ఉంది అని అంటే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ లో కూడా ఇది పైన ఉన్నటువంటి ఏపీకి పైన ఉన్నటువంటి ఈ ట్రయాంగిల్ కూడా ఇది ఏపీ అనేది ఈ పి అనే పాయింట్ యాంగిల్ బైసెక్ట్ చేస్తుంది కదా, నీకు ఇక్కడ ఈ లైన్ అనేది బైసెక్ట్ చేస్తుంది కదా, అంటే టోటల్ గా మనకి ఇక్కడ యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి రెండు ట్రయాంగిల్స్ లో. ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ కనుక తీసేసుకుంటే కాంగ్రెన్స్ అని చెప్పాలంటే ఈ సైడ్ ఒక కండిషను, కామన్ సైడ్ పీసీ ఒక కండిషను, యాంగిల్ ఉంది నీకు ఇక్కడ నుంచి ఈ రెండు పైన ఉన్నటువంటి ఈ రెండు ట్రయాంగిల్స్ కనుక మనం తీసేసుకుంటే ఇప్పుడు అది కాంగ్రెస్ అని మనం చెప్పొచ్చు. నీకు ఇక్కడ ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రెస్ అని చెప్పిన తర్వాత నెక్స్ట్ ఈ కాంగ్రెస్ అన్న ఆటోమేటిక్ గా ఈ సైడ్స్ అనేవి ఈక్వల్ అయిపోతాయి కదా, నీకు ఇక్కడ ఈ సైడ్స్ ఈక్వల్ అవుతాయి, అప్పుడు బైసెక్టర్ వస్తుంది. ఆ తర్వాత మనం ప్రూవ్ చేయాల్సింది ఏంది, పర్పెండిక్యులర్ అంటే ఇది లీనియర్ పేర్ కాబట్టి ఈ రెండు యాంగిల్స్ ని సమ్ 180 degrees కి ఈక్వల్ చేసేసుకుంటే నీకు అక్కడ నుంచి ఏమవుతుంది, నీకు ఇక్కడ 90 degrees అని పర్పెండిక్యులర్ గా ప్రూవ్ చేయవచ్చు. సో ఈ కండిషన్ యూజ్ అవుతుంది. ఈ కండిషన్ కోసం ఈ రెండు ట్రయాంగిల్స్ ని తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఇంకో కండిషన్ కోసం ఈ రెండు ట్రయాంగిల్స్ తీసేసుకొని కాంగ్రెన్స్ అని మనం ప్రూవ్ చేద్దాం. ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ తీసేసుకు ఇలా ఉన్నాయి, పిపి ఏ సి సి బి. ఇక్కడ ఒకసారి చూడండి, ఈ ట్రయాంగిల్ వచ్చేసి ఇది ట్రయాంగిల్ 1 గా తీసేసుకున్నాను, ఇది ట్రయాంగిల్ 2 గా 1 2. సో ఇక్కడ నుంచి ఈ వరకేనమ్మా, ఒకసారి చూడండి. ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఒకసారి చూడండి, ఇది కామన్ సైడ్ పిసి ఈజ్ ఈక్వల్ టు పిసి కామన్ సైడ్. నెక్స్ట్ ఆ తర్వాత దీంట్లో ఒకసారి చూడండి, దీంట్లో ఇంకా మనకి ఈ రెండు ఈక్వల్ అని మనకు తెలియదు. ఇక మనకు తెలిసిందల్లా ఏపీ ఈజ్ ఈక్వల్ టు బీపీ, అది గివెన్. ఏపీ ఈజ్ ఈక్వల్ టు బీపీ అని గివెన్ ఇచ్చేసాడు మనకి, ఇది గివెన్ రాసేసుకోండి, గివెన్. నెక్స్ట్ ఆ తర్వాత మనం ఫస్ట్ కండిషన్ లో ఫస్ట్ ట్రయాంగిల్ తీసేసుకున్నప్పుడు మనం ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్ అని మనం చెప్పేసాం. నీకు ఇక్కడ ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్ అన్నప్పుడు ఈ యాంగిల్ ఏదే కదా, ఇది పి అనే పాయింట్. ఆ తర్వాత ఈ ట్రయాంగిల్లో అదే విధంగా ఈ ట్రయాంగిల్లో ఈ యాంగిల్, ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని చెప్పేసినాం ఆల్రెడీ. ఇది యాంగిల్ ఏపీసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిపిసి, ఇది ఫ్రమ్ 1 నుంచి. ఇప్పుడు మనం ఎందుకని టోటల్ ట్రయాంగిల్ ఫస్ట్ తీసేసుకొని కాంగ్రెన్స్ అని చెప్పినామో అన్నది ఈ పాయింట్ తీసుకోవడానికి మనం ఇక్కడ ఈ పాయింట్ రాసేసుకోవడానికే మనం ఫస్ట్ టోటల్ ట్రయాంగిల్ ఈ ట్రయాంగిల్ తీసేసుకొని మనం ఇది ప్రూవ్ చేయడానికి కారణం ఇది జస్ట్ ఇది రాసుకోవడం కోసం. ఇప్పుడు ఈ మూడు కండిషన్స్ నుంచి ఏమవుతుందో చూడండి ఒకసారి. ఈ మూడు కండిషన్ నుంచి ఇది సైడ్ అవుతుంది, ఇది కూడా సైడ్ అవుతుంది, ఇది వచ్చేసి యాంగిల్ అవుతుంది మీకు ఇక్కడ. ఇది మొత్తం మీద నుంచి ఎస్ఏఎస్ కాంగ్రెన్స్ రూల్. ఎస్ఏఎస్ కాంగ్రెన్స్ రూల్ కాబట్టి ఇప్పుడు ఆల్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆల్ కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్. ఇక్కడ మనకి ఈ కండిషన్ నుంచి మనం ఏమి రాసేసుకున్నాం అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ, ఈ రెండు ఈక్వల్ అని మనం చెబుతున్నాం. మనం ఇక్కడ మనకి అన్ని ఈ రెండు ఈక్వల్, యాంగిల్స్ కూడా ఈక్వల్. కానీ యాంగిల్స్ మనం ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అంతే కదా కరస్పాండింగ్ యాంగిల్స్. అదే విధంగా ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై సిపిసిటీ. దేర్ ఫోర్ ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై
సిపి సిటి. ఈ కండిషన్ మనకి యూజ్ అవుతుంది నీకు ఇక్కడ. ఈ కండిషన్ ఒకటే రాశాను నేను ఇక్కడ. మామూలుగా అన్ని కూడా రాసేసుకోవచ్చు. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి కూడా రాసేసుకోవచ్చు. ఈ యాంగిల్ కూడా ఈక్వల్, అది కూడా రాసేసుకోండి, అది కూడా యూజ్ అవుతుంది. పి యాంగిల్ పిసిఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పిసిఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పిసిబి. ఇది కూడా బై సిపి సిటి. ఈ రెండు యాంగిల్స్ కూడా రాసేసుకోండి. ఈ రెండు యాంగిల్స్ యూజ్ అవుతాయి కాబట్టి మనకి ఇక్కడ రాసేసుకోండి. ఇక్కడ రాసేసుకుంటే తర్వాత యూజ్ చేసేసుకోవచ్చు దీన్ని. సో దేర్ ఫోర్ ఇది ఫస్ట్ కండిషను. సెకండ్ కండిషన్ వచ్చేసి ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ. ఇది సెకండ్ కండిషను. థర్డ్ కండిషన్ వచ్చేసి యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. థర్డ్ కండిషన్ వచ్చేసి యాంగిల్ PCA ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ PCB. ఇది థర్డ్ కండిషన్. ఈ మూడు కండిషన్స్ యూజ్ అవుతాయి కాబట్టి ఈ రెండు ట్రయాంగిల్స్ ని విడివిడిగా తీసుకొని ఆ రెండింటిని కూడా కాంగ్రెన్స్ అని ప్రూవ్ చేసి మనకి యూజ్ అయ్యేటటువంటి ఈ మూడు కండిషన్స్ ని రాసేసుకున్నాను. ఇప్పుడు నేను బైసెక్టార్ అంటే ఆల్రెడీ ప్రూవ్ అయింది నీకు ఇక్కడ. ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ, ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ, ఈ రెండు ఈక్వల్ అని ప్రూవ్ అయింది. నెక్స్ట్ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే పర్పెండిక్యులర్. ఈ పర్పెండిక్యులర్ ప్రూవ్ చేయడం కోసం ఈ రెండు కండిషన్ యూజ్ చేసుకొని నేను ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు మనం ఇక్కడ ఏబిఈ పర్పెండిక్యులర్ టు పిసి అని మనం ప్రూవ్ చేయాలా. ఇప్పుడు జనరల్గా ఒక ఇలా గీసేసాను. ఏబి పిసి ఇది మనం 90 degrees అని ప్రూవ్ చేయాలి. కానీ 90 degrees అని ప్రూవ్ చేయాలి అని అంటే ముందు మనకి ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఈ రెండింటి లీనియర్ పెయిర్. ఇది లీనియర్ పెయిర్ కదా మనకి ఇక్కడ. ఇది లైన్, ఇది ఒక లైన్ అన్నప్పుడు ఇది లీనియర్ పెయిన్. లైన్కి లీనియర్ పెయిన్ ఉంటే ఇది 180 degrees కదా సమ్ము. ఇది 180 degrees కాబట్టి ఇప్పుడు రాసేసుకోండి. పిసిఏ యాంగిల్ పిసిఏ ప్లస్ యాంగిల్ పిసిబి ఈజ్ ఈక్వల్ టు మనకి 180 degrees. కానీ మనకి ఇందాక ప్రూవ్ చేసినటువంటి ఈ సెకండ్ కాంగ్రెన్స్ లో ప్రూవ్ చేసినటువంటి కండిషన్ లో యాంగిల్ పిసిఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పిసిబి, ఈ రెండు ఈక్వల్ కాబట్టి పిసిఏ ప్లస్ ఏమని రాసేసుకోవచ్చు, యాంగిల్ పిసిబి రాసేసుకోవచ్చు. యాంగిల్ పిసిబి ప్లస్ యాంగిల్ పిసిబి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఫ్రమ్ 3 నుంచి రాసేసుకోండి దీనికి ఇక్కడ. ఫ్రమ్ 3 నుంచి. నెక్స్ట్ ఇవి 2 ఉన్నాయి కాబట్టి సేమ్ 2 ఇంటూ యాంగిల్ పిసిబి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఈ 2ని ఆర్హెచ్ సైడ్ తీసుకెళ్తే బై అవుతుంది. దేర్ ఫోర్ యాంగిల్ పిసిబి ఈజ్ ఈక్వల్ టు 180/2. దట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పిసిబి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. కానీ ఇప్పుడు నీకు ఇక్కడ యాంగిల్ పిసిబి ఇది 90 degrees అంటండి. కానీ యాంగిల్ పిసిబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పిసిఏ, ఇది కూడా 90 degrees అవుతుంది ఇక్కడ. ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఫ్రమ్ 3 నుంచి. సో దేర్ ఫోర్ అక్కడ నుంచి యాంగిల్ పిసిఏ ఈజ్ ఈక్వల్ టు ఇది 90 degrees. అంటే పీసీ పర్పెండిక్యులర్ గా కట్ చేస్తుంది అని అంటే పీక్యూ కూడా చేసినట్టే కదా. సో దేర్ ఫోర్ అక్కడ నుంచి నీకు ఇక్కడ పీక్యూ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏబి ఎట్ ఎక్కడ సి అనే పాయింట్ దగ్గర. ఇది మనకి ప్రాబ్లంలో ఉన్నటువంటి సొల్యూషన్. మనం బ్రీఫ్ గా ఒకసారి చూడండి, జనరల్ ఒకసారి చూడండి, ఓవరాల్ గా చెప్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు ట్రయాంగిల్స్ తీసేసుకున్నాను. ఈ ట్రయాంగిల్ తీసేసుకున్నాను. ఈ రెండు ట్రయాంగిల్స్ ని విడివిడిగా తీసేసుకొని ఈ రెండు కాంగ్రెన్స్ అని చెప్పి ఈ కండిషన్ ఫస్ట్ కండిషన్ కనుక్కున్నాను. ఫస్ట్ కండిషన్ కనుక్కున్న తర్వాత నెక్స్ట్ ఈ రెండు ట్రయాంగిల్స్ తీసేసుకున్నాను. ట్రయాంగిల్ 1, ట్రయాంగిల్ 2 తీసేసుకున్నాను. ఈ రెండు ట్రయాంగిల్స్ తీసేసుకొని అక్కడ నుంచి ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా కాంగ్రెన్స్ అని చెప్పాను. ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి యూజ్ అయ్యేటటువంటి ఈ రెండు కండిషన్స్ రాసేసుకున్నాను. ఈ రెండు కండిషన్స్ యూజ్ అవుతాయి కాబట్టి ఈ రెండు రాసేసుకున్నాను. ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ అయింది నీకు ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఈక్వల్, ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. సి అనే పాయింట్ దగ్గర రెండు యాంగిల్స్, ఈ ట్రయాంగిల్ లో ఈక్వల్, ఈ ట్రయాంగిల్ లో రెండు యాంగిల్స్ ఈక్వల్ అయినవి. ఈ రెండు కండిషన్ యూజ్ చేసేసుకున్నాను. యూజ్ చేసేసుకున్న తర్వాత ఈ మూడు కండిషన్ మొత్తం ఈ రెండు కాంగ్రెన్స్ అని చెప్పడం వల్ల మూడు కండిషన్స్ నేను ఇక్కడ రాసేసుకున్నాను. ఈ మూడు కండిషన్స్ నుంచి మనకి 90 degrees అని ప్రూవ్ చేయమని అంటున్నాడు. బైసెక్టర్ అంటున్నాడు. PQ అనేది
PQ అనేది నీకు ఇక్కడ పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటున్నాడు కాబట్టి పర్పెండిక్యులర్ అన్నప్పుడు ఇది లీనియర్ పేరు, ఈ లీనియర్ పేరు కాబట్టి ఈ రెండు యాంగిల్స్ ని సమ్ చేసి 180 degrees గా తీసేసుకున్నాను. అక్కడ నుంచి మనకి ఇది 90 degrees అని ప్రూవ్ చేసేసాను. ఆటోమేటిక్ ఇది రెండు ఈక్వల్ కాబట్టి నీకు ఇక్కడ సెకండ్ కాంగ్రెన్స్ ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఇది కూడా మనకి 90 degrees అవుతుంది. ఇది వచ్చేసి 7th ప్రాబ్లం యొక్క ప్రూఫ్. 8th ప్రాబ్లం వచ్చేసి ఎగ్జాంపుల్ 8. P is a point equidistance from two lines L and M. P అనేటటువంటి ఈ పాయింట్ ఉంది. ఈ P అనేటటువంటి ఈ పాయింట్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ L M. ఈ L అనేటటువంటి లైన్ M అనేటటువంటి ఈ లైన్స్ కి ఈక్విడిస్టెన్స్ గా ఉందని అంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంటర్సెక్టింగ్ ఎట్ పాయింట్ A. Show that the line AB bisect the angle between them. Show that the line, ఈ లైన్ అంటే AP అనేటటువంటి ఈ లైన్, AP అనేటటువంటి ఒక లైన్ బైసెక్ట్ చేస్తుంది అని మనల్ని ప్రూవ్ చేయమని అంటున్నారు. బైసెక్ట్ చేస్తుంది అని మనం ప్రూవ్ చేయమని అంటున్నారు. ఇప్పుడు బైసెక్ట్ చేయటం అంటే ఇప్పుడు ఈ లైన్ ఉంది, ఈ లైన్ ఇలా బైసెక్ట్ చేస్తుంది అంటే ఈక్వల్ గా కట్ చేస్తుంది, ఈక్వల్ గా కట్ చేస్తుంది, సేమ్ యాంగిల్ కట్ ఈక్వల్ గా కట్ చేస్తుంది అని చేయమంటున్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ట్రయాంగిల్ తీసేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఇది ఒకసారి చూడండి, ఇది డయాగ్రామ్ లో మనకి ఇక్కడ 90 degrees అని ఇచ్చాడు. చూడండి ఒకసారి ఇక్కడ ఇది 90 degrees గా ఉంటుంది, ఆ తర్వాత ఇది కూడా 90 degrees గా ఉంటుందని డయాగ్రామ్ లో మనకి ఇచ్చాడు. ఆ తర్వాత ప్రాబ్లం లో మనకి PB ఈజ్ ఈక్వల్ టు PC అని ఇచ్చేసాడు నీకు ఇక్కడ. నెక్స్ట్ AP అనేది కామన్ లైన్, ఈ రెండు ట్రయాంగిల్స్ కి కామన్ లైన్. 3 కండిషన్స్ అక్కడ మనకి ఇచ్చేసారు. సో అక్కడ నుంచి మనకి ఇక్కడ ఇది ఏదో ఒక కాంగ్రెన్స్ అవుతుంది నీకు. ఇది కాంగ్రెన్స్ అయిందని అంటే అక్కడ నుంచి మనం బైసెక్ట్ చేస్తుంది అని మనం ప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ తీసేసుకోండి, ABP. APB అనేటటువంటి ఒక ట్రయాంగిల్. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ తీసేసుకోండి, APC. ఇది ఒక ట్రయాంగిల్. B అనేటటువంటి ఇక్కడ 90 degrees అంటున్నారు. ఆ తర్వాత ఇక్కడ C అనే దగ్గర 90 degrees అంటున్నారు. నెక్స్ట్ ఆ తర్వాత ఇంకేమంటాడు, PB ఈజ్ ఈక్వల్ టు PC అని మనకి ప్రాబ్లం ఇచ్చాడు. ఈక్వి డిస్టెన్స్ అంటాడు నీకు ఇక్కడ. P అనే పాయింట్ నుంచి లైన్ B కి, లైన్ L కి B అనే పాయింట్ దగ్గర, P అనే పాయింట్ నుంచి లైన్ M కి C అనే పాయింట్ దగ్గర ఈక్వి డిస్టెన్స్ అంటున్నారు. అంటే నీకు ఇక్కడ PB అంటే ఈ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు PC, ఈ డిస్టెన్స్. నెక్స్ట్ AP ఆల్రెడీ కామన్ సైడ్ కాబట్టి 3 కండిషన్స్ వస్తున్నాయి. ఒకసారి చూడండి, యాంగిల్ PBA లేదా యాంగిల్ ABP, యాంగిల్ ఇన్ ట్రయాంగిల్ ABP, ట్రయాంగిల్ అండ్ ట్రయాంగిల్ APC, యాంగిల్ ABP ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ACP ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఆ తర్వాత మనకు ఒకసారి చూడండి, ఈ 90 degrees కి ఆపోజిట్ గా ఉన్న హైపోటెనస్ సైడ్ అవుతుంది కదా, హైపోటెనస్ సైడ్ వచ్చేసి AP. ఇక్కడ యాంగిల్ B దగ్గర 90 degrees కి ఆపోజిట్ గా ఉన్నటువంటి ఈ సైడ్ AP, ఇక్కడ ఉన్నది కూడా AP. అంటే నీకు ఇక్కడ AP ఈజ్ ఈక్వల్ టు PA ఈజ్ ఈక్వల్ టు PA అని రాసేసుకోవచ్చు. ఇది హైపోటెనస్ సైడ్. ఆ కామన్ సైడ్. నెక్స్ట్ తర్వాత మనకి ఇచ్చినటువంటి కండిషన్ ఒకసారి చూడండి, BP ఈజ్ ఈక్వల్ టు CP. సో ఇది వచ్చేసి గివెన్. సో 90 degrees కూడా గివెనే మనకు డయాగ్రామ్ లో గివెన్ 90 degrees అని ఇచ్చేసారు. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇది ఏ కాంగ్రెన్స్ ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి రైట్ యాంగిల్ 90 degrees కాబట్టి, ఇది వచ్చేసి హైపోటెనస్ సైడ్ H, ఇది వచ్చేసి సైడ్. అంటే నీకు ఇక్కడ ఈ కాంగ్రెన్స్ వచ్చేసి రెండు ట్రయాంగిల్ RHS, రైట్ యాంగిల్ హైపోటెనస్ సైడ్ కాంగ్రెన్స్ రూల్.
రైట్ యాంగిల్ కాంగ్రెన్స్ ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్స్ రూల్ అవుతుంది. ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్స్ రూల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనకి కామన్ కరస్పాండింగ్ సైడ్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతుంది. కరస్పాండింగ్ సైడ్స్ కరస్పాండింగ్ యాంగిల్ కదా మనం అడిగింది, బైసెక్టార్ అంటాను కదా. ఏపీ బైసెక్టార్ అంటే ఇది మనకి ఇక్కడ ఈ యాంగిల్ అంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ ట్రయాంగిల్ ఉన్నటువంటి యాంగిల్ ఏ, అంటే ఈ ట్రయాంగిల్ ఉన్నటువంటి యాంగిల్ ఏ, ఈ ట్రయాంగిల్ ఉన్నటువంటి యాంగిల్ ఏ ఈక్వల్ అంటే దేర్ ఫోర్ అక్కడ నుంచి ట్రయాంగిల్ రాసేసుకోండి. బిఏపి ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ సిఏపి, యాంగిల్ సిఏపి ఈక్వల్ బై సిపి కరస్పాండింగ్ యాంగిల్స్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్ బై సిపిసిటి ద్వారాగా. సో అక్కడ నుంచి మనకి ఇది ఈక్వల్ గా కట్ చేస్తుంది కాబట్టి యాంగిల్ అనేది ఈక్వల్ గా కట్ చేస్తుంది కాబట్టి ఏపీ బైసెక్ట్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్ అని ఇది రాసేసుకోవచ్చు. దేర్ ఫోర్ ఏపీ బైసెక్ట్ లైన్స్ ఎల్ అండ్ ఎం. సో ఇది వచ్చేసి మనకి 8th ప్రాబ్లం యొక్క ప్రూఫ్. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.